అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి. నా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, ఈ ఛానల్లో అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేస్తే దానికి ఏమీ చేయక్కర్లేదు, మీకు రూపాయి ఖర్చు కూడా లేదు. అలాగే గతంలో నాది 4,000 మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళే దాన్ని టెర్మినేట్ చేశారు. ఎందుకంటే నేను పెట్టేవి చాలా ముఖ్యమైన వార్తలు, ఆ వార్తలు వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, అందుకని తీసేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంతకంటే వేరే కారణాలు ఏం లేవు కాబట్టి. సరే, ఎనీహౌ, ఇప్పుడు మన విషయానికి వచ్చినట్లయితే, ఇటీవల సత్యభామ అని ఒక ఆవిడ హిందుత్వానికి సంబంధించిన ఎన్నో వీడియోలు అవి చేస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా నేను కూడా ఫాలో అవుతూ ఉండేవాడిని. కాకపోతే ఆవిడ ఈ మధ్యన మా చేస్తున్న వీడియోలు చూస్తుంటే కొద్దిగా చాలా అనుమానాలు కలుగుతున్నాయి. సరే, ఇటీవల కాళహస్తిలో జరిగిన ఒక సంఘటన, అంటే సినిమా హీరో శ్రీకాంత్ వస్తే అక్కడికి ఆ శ్రీకాంత్కి రాహుకేతువుల పూజని వాటన్నింటినీ కూడా ఆయన దేవస్థానంలో కాకుండా బయటికి తీసుకెళ్ళి వేరే చోట్ల చేశారు, లక్షల్లో డబ్బులు ఆయన దగ్గర నుంచి కొట్టేశారు అంటూ ఆవిడ చేసుకుంటూ వచ్చి దేవాదాయ శాఖకి గండి పెట్టేశాడు. దేవాదాయ శాఖకు వెళ్తే అందరికీ ఉపయోగపడే భక్తులందరికీను అంటూ అలాగే చాలా చేసుకుని వచ్చారు. ఫస్ట్ పాయింట్, దేవాదాయ శాఖకు వెళ్తే భక్తులందరికీ వస్తుందా అంటే అది హిందువులకు ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే దేవాదాయ శాఖ పేరుతో దోపిడీ జరుగుతుందన్న విషయం హిందువులు అందరూ ఏనాడో గుర్తించారు. ఆ దరిద్రాన్ని వదిలించుకోవడం ఎలాగా అని మాత్రమే ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇంకా విడుదల కాదు అని బాధపడుతున్నారు తప్ప ఎవరో అలాగే ఆలోచించట్లేదు. సరే, ఇంకో విషయం, బయటికి తీసుకెళ్ళి వేరేగా చేసి వచ్చి లక్షల్లో సంపాదించేశారు అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం అవుతుందంటే, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అర్చకుడు దేవుడి కంటే ఎక్కువ సేవ ఈ మానవ అధములకే చేయవలసి వస్తుంది. ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అర్చకుడికి 10,000 జీతం ఇస్తే బయట స్వీపర్కి 20,000, బయట ఈవోలు వీళ్ళందరికీ లక్షల్లో జీతాలు. అర్చకుడు లోపల 4 గోళ్ల మధ్యలోనూ స్వామివారి మూలవిరాట్ దగ్గర, అంటే అక్కడ గాలి త్వరబడిన ప్రాంతం, అది బొక్కలో మగ్గిపోతూ ఉంటే వీళ్ళందరూ ఏసీ రూమ్లో తిరుగుతూ ఉంటారు. అర్చకుడికి ఒక్కరోజు కూడా సెలవు ఉండదు. ఆదివారం లేదు, ఇంకో వారం లేదు, ప్రతిరోజు వచ్చి డ్యూటీ చేయాలి, సకాలంలో వచ్చి డ్యూటీ చేయాలి. వీళ్ళెవ్వరికీ అలా లేవు. హాయిగా ఆదివారాలు సెలవు, శని ఆదివారాలు సెలవులు, వీళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అర్చకుడు అలా కాదు. ఉదయం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా సూర్యోదయానికి ముందే వెళ్ళి దేవాలయంలో దీపారాధన, నిత్యారాధనలు అన్నీ చేయాలి. ఎందుకంటే దేవుడితో పని కాబట్టి దేవుడితో అర్చకుడు ఎవరు కూడా డ్రామాలు ఆడరు. సరే, ఇవి పక్కన పెడదాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులు ఎవరైనా సరే, అర్చకుడు కమిటీ మెంబర్ ఎవరైనా వచ్చారంటే అర్చకుడు దేవుడు అర్జున మధ్యలో వదిలేసి వచ్చేయాలి. వీళ్ళకి ప్రోటోకాల్, లేకపోతే వాళ్ళ కోపాలు వచ్చేస్తాయి, వీళ్ళ ఆగ్రహాలు వచ్చేసి అక్కడి నుంచి సస్పెండ్ చేసేయడాలు, ట్రాన్స్ఫర్ చేసేయడాలు, ఇవో ఒకటి చేసేయడాలు. ఇలాంటి నీచమైన ప్రవృత్తి చాలా చోట్ల ఉందన్న విషయం చాలామందికి తెలుసు. సరే, ఇవి పక్కన పెడితే, వీళ్ళు అర్చన పేరుతో వీళ్ళకి ఒక స్టిపులేటెడ్ టైం ఇస్తారు. ఆ టైం మించి ఒక్క అర్చన కూడా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మాకు పూర్తిగా దీనికి విమోచనం జరగాలి అంటారు. రాహుకేతువులకి ఆవాహనం, ఆరాధన, అర్చన అన్నీ చేయడానికి కనీసం 1 గంట టైం పడుతుంది. గంట సేపు అర్చకుడు లోపల చేస్తే ఊరుకుంటారా దేవాదాయ శాఖ వాళ్ళు? వెంటనే అర్చకుడిని తీసేరు. అర్చకుడిని తీసేయడమే కాకుండా అర్చకుడు కడుపు కొట్టేస్తారు, అర్చకుడి మీద పెద్ద వీడియోలు చేసేస్తారు, అర్చకుడి మీద పెద్ద రాద్ధాంతాలు చేసేస్తారు. కానీ దేవాలయానికి ప్రధానమైన అలంకారం అర్చకుడు అనే విషయం ఎంతమందికి తెలుసు? దేవాలయానికి 5 ప్రధానమైన అలంకారాలు ఉంటాయి, ముఖ్యమైన అలంకారాలు. అందులో శిఖరం, అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం, అర్చకుడు మరియు విమానం. ఈ 5 చాలా చాలా ముఖ్యమైనది అర్చకుడు. ఎందుకంటే అర్చక స్వయం విష్ణు అన్నారు. అంటే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఉన్నారో ఆ మూల విరాట్ అయిన స్వామివారి యొక్క భౌతిక రూపమే అర్చకుడు. అందుకని అర్చకుడు అంటే సామాన్యుడు అయితే మాత్రం కాదు. మనం తెలియక అర్చకుడిని సినిమాల్లో నీచాతి నీచులు నీచంగా, హీనంగా, హాస్యాస్పదంగా చూపించడంతో అదే అర్చకుడు ఉంటున్నారు. అర్చకత్వం అనేది ఒక డ్యూటీ కాదు, ఒక వర్క్ కాదు, ఒక ఆత్మతో సంబంధమై ఉన్న ఒక పారమార్థికమైన వ్యవస్థ అది. దాని గురించి ఎంతమందికి తెలుసు? సరే, ఇప్పుడు దేవాలయంలో మంగళవాయిద్యాలు లేకపోయినా దేవుడు ప్రసన్నం అవుతాడు. దేవాలయంలో ఈవో లేకపోయినా, క్లర్క్ లేకపోయినా, స్వీపర్ లేకపోయినా, ఎవరు లేకపోయినా దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు ప్రసన్నం అవుతాడు. కానీ అర్చకుడు లేకపోతే మాత్రం ఉండడు. ఎందుకంటే అర్చకుడి దగ్గర మంత్రం ఉంటుంది. మనకి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తపఃఫలం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణా మమ దేవతాహ అని. అంటే దైవాధీనం జగత్తంతా దేవుడి మీద ఆధారపడుతుంది. మంత్రాధీనం తపఫలం, తపస్సు యొక్క ఫలితం మంత్రమే ఆధారపడుతుంది. అటువంటి మంత్రం బ్రాహ్మణుల అధీనంలో ఉంటుంది. అందుకని బ్రాహ్మణులు నాకు దేవుళ్ళు అని చెప్పారు.
కానీ బ్రిటిష్ వాడు ఎక్కించిన భారతదేశాన్ని నాశనం చేసే విషబీజం ఏదైతే ఉందో అదే బ్రాహ్మణ ద్వేషం. ఆ బ్రాహ్మణ ద్వేషంతో ఈనాటికి ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. మనకి చాలా చోట్ల చెప్పబడింది, ఎక్కడైతే బ్రాహ్మణ ద్వేషం ప్రబలుతుందో అక్కడ సర్వనాశనం మొదలవుతుంది అని. భారతదేశానికి ఆ సర్వనాశనం ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా సినిమా వాళ్ళు దాన్ని ఇంకా ప్రచారం చేస్తున్నారు. సత్ప్రచారం చేస్తే సినిమా చాలా మంచి మాధ్యమం, కానీ వాళ్ళు వీళ్ళ మీద చేస్తున్నారు. ఈ నీచుడు మోహన్ బాబు గారు ఉంటాడు, వాడి సినిమా అన్నింటిలోనే ఎక్కడో చోట్ల బ్రాహ్మణుని అర్చుకుని హాస్యాస్పదంగా నీచంగా హీనంగా చూపించాలనుకుంటాడు. రాఘవేంద్రరావు వీళ్ళందరూ అంతే, అసలు ఆ జాతి అలాంటిది. అలాగే ఇప్పుడు ఈవిడ కూడా ఆవిడ కుల గజ్జిని బయటపెడుతోంది. తప్పుగా అనుకోకండి, నాన్న మాట మాట్లాడాను, నేను మాట మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఆవిడ బయటపెట్టింది ఏంటో అర్థమవుతోంది. అంటే దేవాదాయ శాఖకి ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని రక్షించాలనే విధంగా మాట్లాడుతోంది. అయితే అక్కడ మంత్రపూర్వకంగా స్వామివారికి చేసే అర్చన ఏదైతే ఉంటుందో అదే స్వామివారికి చెందుతుంది. ఇప్పుడు రా అని పిలిస్తే మనకు వినపడుతుంది, మనకు అర్థమవుతుంది. అలాగే సంస్కృతంలో స్వామివారిని పిలిస్తే అర్థమవుతుంది. నువ్వు ఏం చేసినా అక్కడ అర్థం కాదు, కానీ పిలిచిన పిలిపే అర్థమవుతుంది. నువ్వు అక్కడ నీ హావభావాలను బట్టి ఎవడు రాడు, నువ్వు పిలిచే పిలుపుని బట్టి వస్తాడు ఎక్కడైనా సరే. అలాగే దేవుడు కూడా అంతే. అంటే మంత్రం అనేది సక్రమంగా ఉండాలి. అంటే మనం దరిద్రం ఎలా తయారైందంటే అర్చక వ్యవస్థ కూడా పాడైపోయింది దేవాదాయ శాఖ కారణంగా. కొంత ఇంకా సరే మాట చెప్పడం ఇష్టం లేదు, కానీ బ్రాహ్మణుల వల్ల కూడా కొంతవరకు పాడైంది. సరే దేవాదాయ శాఖ వల్ల ఎందుకు పాడైందంటే వీళ్ళు అర్చకుల్ని అక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళని మాత్రమే పెట్టడం అనే వ్యవస్థ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు వస్తే దేవుని కూడా వదిలేసి వచ్చేస్తారు అలాంటి అర్చకుల్ని. దాంతో ఇంకా అర్చన ఎలా జరుగుతుంది? అర్చకుడు అనేవాడు ఎలా ఉండేవాడు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో, అంటే అంతకుముందు మన దేవాదాయ శాఖలో దేవాలయాల్లో అర్చన చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఛందోబద్ధమైన ఒక అమరిక తెలుస్తూ ఉండేది. అంటే ఆ రాజ్యానికి సంబంధించిన సంపదలన్నింటినీ తీసుకెళ్ళి నిధుల్లా అక్కడ నిక్షేపించి దానికి రక్షణగా ఛందోబద్ధమైన అమరికలు పెట్టేవారు. ఆ ఛందస్సు అర్చకుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. అంతేత అది పరంపరలో వాళ్ళు వంశపారంపర్యంలో ఆ ఛందస్సుని ఇచ్చేవారు. అందువల్ల ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆ ఛందస్సు ద్వారా దాన్ని తీసుకోవచ్చు. అయితే దాన్ని ఆక్రమించడంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది అర్చకులను చంపేయడం, ఇంకా రకరకాలు జరిగాయి. స్వాధీనం చేస్తున్నా చంపేసిన వాళ్ళు చంపేశారు. ఇటీవల మనకి అనంత పద్మనాభస్వామి దేవాలయంలో నేలమాళికలు తెరుస్తున్నప్పుడు కూడా మీకు ఆ విషయం కొంతవరకు అర్థమైంది. అది పూర్తిగా అర్థమైపోతుందేమో అని భయానికి సుప్రీంకోర్టు కూడా దాన్ని గోప్యం చేసేసింది. ఆ వ్యవస్థను పూర్తిగా ఇంకా ఎదరగలకుండా జాగ్రత్తగా జనాలకు తెలియకుండా దాన్ని దారి మళ్లించేసింది. సో దాని మీద మనం కూడా తర్వాత ఆలోచిద్దాం. సరే, అందుకని అలా అర్చక వ్యవస్థ ఉండేది. అంటే అర్చకుడు అనేవాడు నిష్ణాతుడై ఉండాలి, అత్యంత పూజ్యుడు, దేవుడితో సమానం. అక్కడ ఉన్న మూలవిరాటికి భౌతిక రూపమే అర్చకుడు అంటుంటే ఎలా ఉండాలి? మనం ఏం చేస్తున్నాం? ఎవరిని పడితే వాడిని అర్చకుడు. ఇప్పుడు అన్ని విధాలా ఫెయిల్ అయిన వాడిని తీసుకొచ్చి దేవాలయం అర్చనిస్తున్నాం. ఇప్పుడు మీ కారు ఒకటి ఉంది, సొంత కారుకి డ్రైవర్ని ఎవరిని పెట్టుకుంటారు? బాగా ట్రైన్ అయిన వాడిని కదా. అంత ట్రైనింగ్ అయిన వాడిని కూడా వాడిని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని కిలోమీటర్ల పాటు మీరు అసలు ప్రశాంతంగా పడుకోకుండా వాడు డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడో అన్ని పరిశీలన చేస్తారు. అన్నీ పరిశీలన చేసి అన్నీ బాగున్న తర్వాత అప్పుడు ధైర్యంగా మీరు డ్రైవర్ని వాడుకుంటారు. ఒక చిన్న కారుకే మీరు అలా చేస్తే లోకాలను నడిపే పరమేశ్వరుణ్ణి నడిపించే డ్రైవర్ అయిన అర్చకుడిని ఎలాంటి వాడిని సెలెక్ట్ చేయాలి? ఎలాంటి వాళ్ళు ఉండాలి? వంశపారంపర్యంలో ఉండదు. ఎన్టీ రామారావు వచ్చి వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసి పడేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని కంటిన్యూ చేశాడు. పెద్ద యుద్ధాలు చేస్తే చివరికి ఆ వంశపారంపర్య అర్చకత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రద్దు చేశారు. అంటే అసలు ఎవరు పడితే వాడు ఏది పడితే అది చేసేస్తుంటే ఎలా కుదురుతుంది? ఇందులో హిందూ ముసుగేసుకొచ్చి ఈవిడ సత్యభామన్ ఆవిడ ఆ విధంగా ప్రచారం చేసి అర్చకుడు ఎంత దోచేశారు అంటుంది. ఎంత దోచేసినా అర్చకుడు దేవాలయాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. ఈ ఈవో పారిపోవచ్చు, ఆ కమిటీ మెంబర్స్ పారిపోవచ్చు, ఈ పొలిటికల్ వాళ్ళు పారిపోవచ్చు, వీళ్ళందరూ డబ్బులు మూట కట్టుకుని విదేశాలకు పోతారు. కానీ అర్చకుడు ఎక్కడికి పోతాడు? ఎక్కడికైనా పోతున్నాడా? చూడండి. అంచేత ఇటువంటి దుర్మార్గాలు దురాగతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందరూ అరికట్టాలి, అందరూ దీని మీద దృష్టి పెట్టాలి. అర్చకుడు ప్రధానమైన అలంకారం. మళ్ళీ చెప్తున్నాను, అర్చకుడికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. మీ ఇంటికి ఎవరినైనా పిలిస్తే ముందు అర్చకుడు వస్తే అర్చకుడికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అర్చక స్వయం విష్ణువు. అక్కడ దేవాలయం యొక్క దేవుడు పక్కన దేవుడిని నడిపిస్తున్నవాడు ఆయనకు ఫస్ట్ తాంబూలం ఇవ్వాలి. ఈ దుర్మార్గాన్ని నేను చాలా చోట్ల చూసాను. బ్రాహ్మణులలో కూడా అర్చకుడు వస్తే అర్చకుడిని ఆఖరి పంక్తిలో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవాలి. అర్చక స్వయం విష్ణువు. మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి వాళ్ళని కావచ్చు. సరే, మరి ఇప్పుడు దేవాలయాల్లో అర్చకులు సరైన జ్ఞానం లేని వాళ్ళని పెట్టేశారు కదా, అంటే వాడికి విలువ ఒక్కర్లేదా అంటే ఇవ్వాలి, తప్పదు. మనం తెలుసో తెలియకో అజ్ఞానంతోటో దేనితోటో మొత్తాన్ని తీసుకెళ్ళి అర్చకత్వ పదవి ఇచ్చాం. మనం ఒక్కసారి ఆ పదవి ఇచ్చామంటే ఆ పదవికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆయన మనం ఆ పాపం ఏమైనా ఉంటే మనకు వస్తుంది, పెట్టిన మనకు వస్తుంది.
అంతేగాని అర్చకుడిని మాత్రం గౌరవం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అర్చకుడు దోపిడీ అంటూ ఇంకా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గతంలో చాలా దారుణాలు చూసాం ఇలాంటివి. సీసీ కెమెరాలో దొరికిపోయింది, 100 రూపాయలు అర్చకుడు తీసుకుంటూ దొరికిపోయాడు. ఏంటి పల్లెల్లో 24 గంటలు అక్కడ ఉండేది. అంటే ఇంత దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన చర్యలు చేస్తూ దాన్ని ప్రచారం చేస్తుంటే ఏదో గొప్పలాగా చేస్తుంటే ఆవిడ వీడియో పెట్టడం, కింద అందరూ తాను తందానంటూ వంత పాడేయడం. ప్రతి ఒక్కళ్ళు అర్చకుడు అలాగే చేస్తున్నారు, ఇలాగే చేస్తున్నారు, అక్కడ అర్చకుడు ఇలాగే తోసేస్తున్నారు. ఈ ఆర్డర్లు ఇస్తున్నది ఎవరు? ప్రభుత్వం కదా. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకం లేకుండా అర్చకుడి మీద తోసేయడం ఏంటి? తిరుపతి వెళ్తామండి, తిరుపతి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి అర్చకులు తోసేస్తున్నారు నిన్ను. ఎవరు పెట్టారు ఆర్డర్ అర్చకులకి? అర్చకుడు పేక మీద కాలేసి తొక్కేలాగా దేవాదాయ శాఖ ఉంది, దాని మీద ఎందుకు ప్రశ్నించవు నువ్వు? అంటే నీకో ఒక పక్కన ఆలోచన ఏంటంటే బ్రాహ్మణులు ఎవరో పొరపాటున బాగుపడిపోతారేమో, ప్రశాంతంగా ఉండి బతికిపోతారేమో అనే ఆలోచన ఉంది. అంచేత మళ్ళీ చెప్తున్నాను, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఇది వేదాల నుంచి వచ్చిన సారాంశం. అందుకని గోవులు బ్రాహ్మణులు బాగున్నంతసేపే మీరందరూ బాగుండేది. అవి బాగుండనప్పుడు మీకేమీ మంచి రోజులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా సరే అలాంటి వీడియోలు ఏవొచ్చినా సరే దాని ముందు ప్రతిఘటించండి. ఆవిడ ప్రతిదానికి రిపోర్ట్లు కొట్టిస్తూ ఉంటుంది. తర్వాత నాకు తెలిసిన విషయం, హిందూ ఛానల్స్లో చాలామంది ఛానల్స్కి ఆవిడ రిపోర్ట్ కొట్టిస్తూ ఉంటుందనే విషయం కూడా తెలిసింది. అంచేత అధికార పార్టీ మా కులం, అందుకని మేము మా కులాన్ని మేము కాపాడుకుంటాం అని ఇలాంటి వ్యవస్థ చేసుకుని వచ్చే వాళ్ళని జాగ్రత్తగా గుర్తించండి. ఎక్కడైనా సరే జాగ్రత్తగా గోవులకి బ్రాహ్మణులకి మీరేం న్యాయం చేసేక్కలే, అన్యాయం జరగకుండా చూడండి చాలు. మీరేం డబ్బులు ఇచ్చేక్కలే, వచ్చే డబ్బులు పోగొట్టేయకండి చాలు. మీరేం గౌరవం ఇచ్చేక్కలే, ఉన్న గౌరవాన్ని చెడగొట్టకండి చాలు. జై హింద్.